హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు కుకీస్ లవ్ ఛానల్. ఈరోజు నేను చింతకాయలతో చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చింతకాయలు మనకి జనవరిలో సంక్రాంతి టైం అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు అవైలబుల్లో ఉన్నాయి. సో నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ కొట్టించుకోవాలి. చింతకాయల్ని 3 విజిల్స్ కొట్టించుకున్నాక ఒక పక్క వేరే తప్పేలు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వాము, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయలు, రాడిష్ అన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నాక పోపు బాగా వేగాక మ్యాష్ చేసుకున్న చింతకాయలు చారు వేసుకోవాలి. చింతకాయలు వాటర్ వేసుకోవాలి. బాగా మ్యాష్ చేసి ఆ గుజ్జంతా ఆ చింతకాయలు వాటర్ వేస్తూ ఆ తప్పేలో పోపులోని వేసుకొని అప్పుడు సాల్ట్, కారము, ఇంకా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారము, పసుపు వేసుకొని ఆ క్వాంటిటీ మనకు సరిపడే ఆ చింతకాయలకు తగ్గట్టుగా వాటర్ వేసి బాగా పిండేశాక అదొక మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకుంటే చింతకాయ చారు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కుకీస్ లవ్ ఛానల్. హ్యావ్ అ నైస్ డే.